సార్ పవన్ కళ్యాణ్ ఉమ్, ఈ మధ్య అంటే నిన్న కర్ణాటకకి వెళ్ళారు. ఉమ్, అక్కడ కలుస్తూ అక్కడ మాట్లాడుతూ ఉమ్, ఒక మాట అన్నారన్నమాట. అంటే చెట్లను నరికే ఉమ్, సంస్కృతి సినిమాల్లోకి కూడా వచ్చింది, దాన్నే హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ నే అన్నారు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కూడా, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీని అంతటిని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇది మళ్ళీ అల్లు ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యామిలీకి ఒక రకమైన వారం మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? వారేముంది వారు వన్ సైడ్ కింద లెక్క వారేముంది పవన్ కళ్యాణ్ ఈజ్ ఉప ముఖ్యమంత్రి ప్లస్ గ్రామీణకి సంబంధించిన పెద్ద పోర్ట్ఫోలియో ఉంది. దాని కింద వచ్చేది ఫారెస్ట్ అని అతని కింద వస్తే అతనికి ఇప్పుడు ఈ ఈ ఫారెస్ట్ మీద కొన్ని దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి రెడ్ శాండిల్ నవద్రేజ్ ఎక్స్పోర్ట్స్ అని ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కర్ణాటక ఈ రిలేటెడ్ మినిస్ట్రీ తోటి ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో జరిగిన డిస్కషన్ హైలైట్ చేస్తూ దీనికి ఆపాదిస్తారు. ఎవరికి ఈ పుష్ప ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగింది కాబట్టి సాధారణంగా హీరో అంటే అడవి రావణ్ లాగా మంచి చేసేవాళ్ళు ఉండాలి కానీ ఆ రోజులు పోనీ. ఇప్పుడు మంచిగా చేయకూడదంటే నువ్వు ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని జిప్పిప్పి చేస్తే అలా ఏమైనా చేస్తాడా? అది కూడా స్ఫూర్తే కదా, అది కూడా స్ఫూర్తే కదా. అంచేత అది ఇది చేయకూడదు అది చేయకూడదు. ఇప్పుడు నేషనల్ అవార్డు ఇచ్చారు, ఇటువంటి తప్పు పనులు చేసే హీరోగా చూపించారు. స్మగ్లింగ్ చేసే ఒక రౌడీని. రౌడీ ఉంది కమ్యూనిస్ట్ క్యారెక్టర్ అతను. యాక్చువల్గా అతను ఒక రెబల్ క్యారెక్టరు, వర్కర్ని రిప్రజెంటేట్ చేసే ఒక క్యారెక్టర్. ఓకేనా? సో ఒకప్పుడు మదాల రంగారావు చేసేవాడు, ఆర్ నారాయణమూర్తి చేసేవాడు. దాన్ని కొంచెం ఇతను గ్లామర్ ఉన్న హీరో కాబట్టి ఒక పెద్ద లెవెల్లో చేశారు. నేనే అమ్మితే ఆడెవడ వీడెవడ అమ్మేసుకుని ఈ కూలి పని ఇచ్చే బదులు కూలి చేసుకుని నేనే అమ్ముకోవడం అని చెప్పేసి అది మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. తీసుకొచ్చి పేదలకు డబ్బులు ఇవ్వటం అవన్నీ కూడా చేయొచ్చు, తప్పేం లేదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ క్రిస్టియన్స్ అంతా కూడా ఈ వీడియోస్ కింద మంది ఇస్తాం, 1,00,000 మంది వీడియోస్ ఇస్తామని చెప్పేసి ఒక 1000 కోట్లు తీసుకుంటారు. ఒక 100 కోట్లు ఇచ్చేసి మిగతా 990 కోట్లు జైలు వేసుకుంటారు. మొన్న దాని గురించే కదా అబ్బాయి ఎవరి గురించి మాట్లాడాం, ఒక హీరో కదా విలన్ క్యారెక్టర్ వేసుకుంటాడు, సోను సూద్ గురించి మాట్లాడామా. అంచేత ఇవన్నీ అందరికీ తెలుసు. అంచేత ఇతను స్ఫూర్తిగా ఉండే క్యారెక్టరే చేయాలి, జనాలనే మోటివేట్ చేసే క్యారెక్టరే చేయాలనుకుంటే సినిమాలు రావు. ఇంకా యానిమల్ లాంటి సినిమాలు రావు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు రావు. అని చెప్పి ఇప్పుడు జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. కాకపోతే ఇది ఆ మైత్రి మూవీస్ వాళ్ళు చేసే సినిమా ఉంది కదా పుష్ప 2, దానికి టార్గెట్ చేసి అతనికి అపోజిషన్గా వెళ్ళాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి. నేనేమో పబ్లిసిటీ కోసం వెళ్ళాడు అన్నాను, ఇతను ఏదో ఫ్యామిలీ పాలిటిక్స్ వెళ్ళాడని. వెనక మనకు కూడా అదే నిజమేమో అనిపిస్తుంది. మనం ఏంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా అతనితో బయట తీసుకుని మా మధ్యన ఏమీ లేవు అనిపించుకుని ప్రొడ్యూసర్ న్యాయం చేయండి అని అన్న. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ఫోన్ చేశాను, మీ ఎదురుగుండానే వాయిస్ మెసేజ్కి వెళ్ళింది మైత్రి మూవీస్ వాళ్ళ ప్రొడ్యూసర్లకి. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు వాళ్ళకి తెలుసున్న ఒక రెడ్డి ఉంటే అతను కూడా ఫోన్ చేశాను. ఒక అతను ఎత్తలేదు, ఒక అతను వాయిస్ మెయిల్ రికార్డ్ చేయమంటే చెప్పాను, నాకు చిన్న క్లారిటీ కావాలని చెప్పేసి. ఓకే, తర్వాత వీళ్ళు ఇప్పుడు వాళ్ళు అడుగుదామని అసలు యాక్చువల్గా ఈ సినిమా ఉంటుందా షెల్ఫ్లోకి వెళ్ళిపోయిందా. నేను ఇప్పుడు 4 సార్లు చెప్పాను, ఇది ఏదో విధంగా సర్దుబాటు అయ్యి పవన్ కళ్యాణ్ మంచిగా మాట్లాడించుకుని సినిమా రిలీజ్ చేస్తే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అవుద్ది అని నేను చాలాసార్లు చెప్పాను. మీరు కూడా చూసి ఉంటారు. ఇది చెప్పడం కోసం ఫోన్ చేశాను వాళ్ళకి. మీరు చెప్పినట్టు చెప్పను కానీ బట్ వాట్ ఈస్ ద పొజిషన్, నేను మాట్లాడిందని మిగతా వాళ్ళు మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఐఎమ్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్గా మాట్లాడాలి కాబట్టి ఆ సినిమా గురించి ఇప్పటి వరకు మంచిగానే మాట్లాడాము. ఎందుకంటే ఏదో తప్పు జరిగింది, పబ్లిసిటీ కోసం మనోడు ఆశపడి వెళ్ళాడు అని చెప్పాను. చెప్తే నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో డిఫరెన్స్ ఉన్నాయని చెప్పడం నేను ఎవరిని అంత క్లోజ్గా చూడలేదు నేను. అంచేది నిజంగా ఉన్నాయని 10 సార్లు అంటే నందిని పంది అంటే పంది అయిపోయినట్టే అనిపిస్తుంది నాకు. అది ఎంతవరకు కరెక్ట్ అని వచ్చే ముందు ఒకసారి చేశాను, అప్పుడు పలకలేదు. దాని తర్వాత వాయిస్ మెసేజ్ అందులో పెట్టాను, చిన్న క్లారిఫికేషన్ కావాలని. అయినా వాళ్ళు చెప్పారు, నేను ఎందుకు చెప్తాం, మీకు మంచి జరిగేది చెప్తాం, నీకు మంచి జరిగి చెప్తాం, పవన్ కళ్యాణ్ కూడా పేరు నిలబడేదే చెప్తాం, అంతే కదా. అది నిజంగా సామరస్యంగా తేలేటట్టు ఉందా లేదా మొత్తం సినిమా లోపలికి వెళ్ళిపోయిందా అని అడుగుదామని చేశాను. ఇప్పుడు నీ ఎదురుకుండా చేశాను ఇందాక. సో అప్పుడు నాకు మరి అక్కడి నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ రాలేదు, వాయిస్ మెసేజ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాను, థ్రోయింగ్ బ్యాడ్ వాటర్ అస్తమానం ఏదో ఒక మనకు కావాలి సబ్జెక్టు దాని గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంటుందని ఈ రోజు నేను ఫుల్ స్టాప్ పెడదాం ఉన్నాను పుష్ప 2 గురించి. నిజంగా వాళ్ళు అన్నారు ఇంకోటి వర్కౌట్ అవ్వదులేండి అన్నాడు ఇంకో మాట. నేను ఆయన చెప్పినట్టు కాకుండా వేరేగా చెప్తాను.
అంతేనా? సో ఏదో చెప్పొచ్చు, వర్కౌట్ అవ్వట్లేదు, ఎవరో కన్విన్స్ కావట్లేదు అన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే అతను డెఫినెట్గా హార్ట్కి తీసుకుని ఉంటాడు. ఎవరో మన పవన్ కళ్యాణ్. ప్లస్ పవన్ కళ్యాణ్కి అల్లు అరవింద్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను. నేను జానీ సినిమా కానీ చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి కూడా అతనికి పెద్ద ఇష్టం ఉండదు, అది తెలుసు నాకు. ఇతనికి ఇష్టం లేని టైంలో కూడా నా దగ్గరికి అప్పుడే ఉండి వచ్చినప్పటి నుంచి అతని యొక్క ఫీలింగ్స్ తెలుసు నాకు. ఈ డజన్ లైక్ బికాజ్ అతను ఎవరో వాళ్ళ అన్నయ్య బామ్మరిది, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ అన్నయ్య భార్య అంటే తల్లితో సమానం. అది ఎందుకు ఇష్టం లేదనేది ఇతని యొక్క షూట్నెస్ వల్ల. ఇతను షూట్ ఫెలో, అల్లు అరవింద్ షూట్ పర్సన్, 100% 200% కమర్షియల్గా ఆలోచించే వ్యక్తి. అంచేత నాకు చేయకపోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇతను మరి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఇతను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, హీరోగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతని యొక్క ప్రాతిబలమే ఉంది. నాకు ఎయిర్పోర్ట్లో చెప్పాడు, పోయి కమర్షియల్ డైరెక్టర్తో చేసేవాటి అలాగా యూజ్ చేస్తాను బూత్ డైరెక్టర్తో అంటే నాకేం తెలియదండి. మిగతా సైన్స్లో మనం ఇవ్వాలి, సినిమా మట్టు వాళ్ళతో చేసాడు. వెళ్ళి ఏంటి యూజ్ చేసి నడుతాడు, ఒక ఎయిర్పోర్ట్లో కలిసాడు, ఇద్దరు సింగపూర్ వెళ్తున్నాం మేము. నేను వెళ్తాను, తను కూడా సింగపూర్ వెళ్తున్నాడు. అప్పుడు చెప్పాడు అన్నమాట, అలాగా అల్లు అరవింద్ వాళ్ళంతా డిసైడ్ చేశారు అన్నాడు. అందులో దొబ్బిందని చెప్పాను. నీతో పాటు ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా పోయిందని. అదేందా? బాగున్నారండి? ఓకే. యాక్చువల్గా నేను నా ఛానల్ కాదనుకోండి, వేరే ఛానల్కి చాలాసార్లు అడుగుతూ ఉంటారు అన్ని ప్రశ్నలు. అంటే మీ సినిమా గురించి అడిగినప్పుడు మంచిగా ఎందుకు చెప్తానంటే, ఏ ప్రొడ్యూసర్ సినిమాని వదులుకుంటారో వాళ్ళకి ఏదో డిఫరెన్స్ ఉన్నది మాత్రం మంచిగానే చెప్తాను. ఎలాగంటే పవన్ దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా అతనితో బయట తీసుకోండి, మాకేం గొడవలు లేవని అన్నట్టుగా చెప్తాను. ఇప్పటి వరకు 6 సార్లు చెప్పాను. అస్తమానం అడుగుతుంటే నాకు ఈసారి పులి స్టాప్ పెడదాం, నిజంగా మీకు అంత నష్టం కలిగించేటట్టుగా మీరు చెప్పినట్టు కాకుండా చెప్దామని ఇందాక చేశాను అన్నమాట. ఇదండి యాక్చువల్గా ఇది దాన్ని పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో రకరకాల వాగుతారు కదా, ఎవరెవరో రిలీజ్ అవదా అని చెప్పేసి. ఇప్పుడు రిలీజ్ కన్ఫర్మ్ December 6th అండి. అది కన్ఫర్మ్ కదండి, మిగతా వీళ్ళు చెప్పేయండి అబద్ధాలు. ఇప్పుడు నిన్న ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏదో మాట్లాడేట ఇన్ని అంటారు, ఎన్ని ఉన్నా కూడా December 6th డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది కదండి. December 6th రిలీజ్ అవుతుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరెవరో చెత్తగా మాట్లాడుతుంటే అంత పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాని ఎలా ఎందుకు చేస్తారని నేను అంటే ఒకటేమో మధ్యలో ఒకసారి పోస్ట్ పోన్ చేసామండి, తర్వాత ఏదో మళ్ళీ డిలే అవుతానన్నారు, కానీ అంత రాంగ్ న్యూస్. ఒకసారి పోస్ట్ పోన్ ఏంటో December 6th రిలీజ్ అవడం అనేది కరెక్ట్ న్యూస్, మిగతా అంతా ఓకే ఓకే వెరీ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. నేను అదే కొంచెం ఇండైరెక్ట్ గా అన్నగా చెప్తాను. ఓకే అండి, అంటారు ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్. సో అది విన్నారు కదా, పుష్ప 2 ప్రొడ్యూసర్ December 5th రిలీజ్ కాకపోతుంది, ఏ డిఫరెన్సెస్ లేవు. మిగతా వాళ్ళు వాగేయన్నీ తప్పు, నేను మిగతా వాళ్ళకి కాదు కాబట్టి ప్రొడ్యూసర్తో మాట్లాడాను ఇప్పుడు. ఓకే, అది మీరు వినే ఉంటారు కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్, డెఫినెట్గా రిలీజ్ అవ్వచ్చు. వాళ్ళకి ఎందుకు December 6th నేను అనకూడదు, ఏముంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మధ్యలో కొంత డిస్టర్బెన్స్ జరిగింది, ఆ డిస్టర్బెన్స్ నుంచి బయట పడిపోయి ఉంటారు. కావాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇటు హీరో అంటే ఇలా చేయాలి అనేది ఇతన్ని ఉద్దేశించి అన్నాడు అనుకోవడం అది చేయడం అంత ఇమ్మెచ్యూర్ కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ లైక్ దట్. వాళ్ళ బ్రదర్స్ అందరిలోకి మంచోడని నేను 2-3 సంవత్సరాలు చెప్తున్నాను. వేరే వాళ్ళకి సహాయం చేయాలనే యాటిట్యూడ్ నా ఓడవడు పవన్ కళ్యాణ్. ఓకే, సో బికాజ్ ఆల్మోస్ట్ వెరీ యంగ్ అని తెలుసు నాకు. 26-27 ఉన్నప్పుడు తనకి 20 అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడే వచ్చేవాడు దగ్గరికి, స్టిల్ వెరీ యంగ్. కాకపోతే యాటిట్యూడ్ అప్పుడు ఇప్పుడు ఒకటే అని చెప్పేసి నాకు తెలిసింది నేను చెప్పాను అనమాట. మిగతా వాళ్ళు ఎవరు చెప్పి నేను ఇప్పుడు మైత్రి మూవీస్ ప్రొడ్యూస్తో మాట్లాడాను. December 5th 6th చెప్పారు ఆయన, 6th రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా అబద్ధాలు, వాళ్ళు అలా దెబ్బకొట్టారు. ఎల్లో మీడియా వాళ్ళు ఎవడు ఆ పేరు చెప్పను కానీ పేద చాటభారతం చెప్తున్నాడు. ఏంటి దెబ్బేసాడట ఎవరు, పవన్ కళ్యాణ్. ఎందుకు వేస్తాడు, సినిమా కాదు, సినిమా గురించి అంత తెలీదా? 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టిన ఆ సినిమాని దెబ్బేస్తాడా? చేయడం అలాగా అంత అమేచూర్ చేస్తే అతను పొలిటికల్ కెరీర్కి అతనికే దెబ్బ వస్తుంది. ఎందుకంటే ఇతనికి కూడా ఈ మెగా న్యూస్ వీళ్ళెవరో అబ్బాయి బన్నీ అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్కి ఇస్ అ గుడ్ న్యూస్, ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. మిగతా అన్ని అబద్ధాలు, నేను ఇప్పుడు మాట్లాడింది ప్రొడ్యూసర్ తోటే, సరేనా? మిగతా అన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయండి సినిమాకి, మంచి సినిమా అనుకున్న దానికి సపోర్ట్ చేయాలి.
సినిమాలో అందరూ కూడా రామా గుడ్ బాయ్ అనే సినిమాలో యాక్ట్ చేయరు, మాట వరుసగానే ఉంటాడు అంతే. ఒకప్పుడు రామారావు గారు అడ్డు రాములో యాక్ట్ చేసిన లాగా అందరూ ఎలా చేస్తారు. అది వచ్చి 45 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది నాకు తెలిసి, 42 years అయింది కదా, బిఫోర్ శంకరాభరణం. అంచేత అది రాఘవేంద్ర గారు ఆ ఫ్లామ్ పాయింట్ ఆయనతో కూడా చేయించాడు. హే మాతో కూడా పాటలు పాడిచ్చేస్తావు అన్నాడట. పర్లేదు సార్ బాగుంటున్నాడు మన అన్న కూడా రాఘవేంద్ర, అందుకు రాఘవేంద్ర అయ్యాడు. 125 సినిమాలు చేశాడు. అదేంటి ఇప్పుడు మీకు. సో అది వేరు ఇది వేరును. ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది. బన్నీ ఫ్యాన్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్యాన్స్, వాళ్ళందరికీ గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే సార్, థ్యాంక్ యూ.